హిందూయిజం ది గ్రేట్ టేల్ ఆఫ్ హిందూయిజం అంశాన్ని ప్రస్తావించారు. అంటే ఈ వర్ణానికి సంబంధించిన దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? నేను ఇది విషయాన్ని ముందు కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా మళ్ళీ నాకు చెప్పడంలో సంకోచం అస్సలు లేదు. మనం ఇప్పుడున్నటువంటి ఈ భారతదేశం ఏదైతే ఉన్నదో అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటాం మనం. దీంట్లో మనకి పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్, ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశం ఇవన్నీ కలుపుకుంటే ఇదంటే ఇండియన్ సబ్ కాంటినెంట్. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుపెట్టి ఇటు మయన్మార్, బర్మా వరకు మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్. ఒక 5000 సంవత్సరాల మన సివిలైజేషన్ అని మనం చెప్పుకుంటాం. మనం ఈ నాగరికత ఏదైతే ఉన్నదో మనం ఉన్నటువంటి నాగరికత 5000 సంవత్సరాలు అని అనుకుంటాం. అయితే వర్ణ వ్యవస్థ అనేది, ఈ వర్ణ వ్యవస్థ మనం వేదాలు అంటే నేను కూడా చాలా మట్టుకు వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదువుకున్నాం కాబట్టి చెప్తున్నాం. వర్ణ వ్యవస్థ అనేది కేవలం మీరు చేసేటటువంటి వృత్తి ఆధారం చేసుకొని వ్యవస్థని అంటే మనకున్నటువంటి సమాజాన్ని దాన్ని కేటగరైజ్ చేయడం జరిగింది. అంటే ఇది వీళ్ళు ఈ పనిచేసే వాళ్ళు క్షత్రియులు, వీళ్ళు బ్రాహ్మణులు, ఇట్లా అనేసి అది వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ అనేది మన సనాతన ధర్మము ఎక్కడి వరకు అయితే స్ప్రెడ్ అయిందో, అంటే మీరు ఇప్పుడు ఈవెన్ శ్రీలంక పోయినారో లేకపోతే ఇండోనేషియా, మలేషియా పోయినా కూడా అక్కడ కుల వ్యవస్థ కనిపిస్తుంది. అది ఎప్పుడు ఈ కుల వ్యవస్థ అనేది అపభ్రంశమైనటువంటి వర్ణ వ్యవస్థ. అంటే కుల వ్యవస్థ అనేది ఏనాడు లేకుండే, కేవలం వర్ణ వ్యవస్థ ఉండే. ఈ వర్ణ వ్యవస్థని కాలాంతరంలో సమాజం గురించి ఆలోచించే వాళ్ళు, సమాజాన్ని విభజించే వాళ్ళు ఈ కుల వ్యవస్థ పట్టుకొచ్చినారు. ఏ వృత్తుల్లో అయితే పనిచేసే వాళ్ళు ఉన్నారా, ఇప్పుడు చాకలి కులం అని చెప్పుకుంటాం. చాకలి కులం అనేవాళ్ళు కులం అనేది ఎన్నడూ లేకుండా అది వృత్తి ఉండే. వర్ణ వ్యవస్థలో భాగంగా నువ్వు ఆ వృత్తి చేస్తున్నావు కాబట్టి నువ్వు ఆ వృత్తిలో ఉన్నావు అని చెప్పుకోవడానికి ఉండే. అదే విధంగా ఎవరైతే బాగా చదువుకునే వాళ్ళు, ఎవరైతే చదువుకొని పౌరోహిత్యం చేసేవాళ్ళు చాకలి వృత్తి నుంచి కూడా వాళ్ళు బ్రాహ్మణ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ కేటగిరీలోకి వెళ్ళిపోయేవాళ్ళు. బ్రాహ్మణులోంచి చాకలి దాంట్లో కూడా వచ్చేవాళ్ళు. కానీ కాలాంతరంలో ఏమైందంటే 5000 సంవత్సరాలల్లో దాన్ని వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థగా పూర్తిగా అక్కడికక్కడికి డివైడ్ చేసేది. ఇంకా నువ్వు ఈ నుంచి అటుపోవద్దు, ఆడ నుంచి ఇటుపోవద్దు అని దాన్ని డివైడ్ చేయడం జరిగింది. సో ఇది ఒరిజినల్ వ్యవస్థ కాదు. సో మనం చెప్పుకుంటే వర్ణ వ్యవస్థ అనేది ఒక వ్యవస్థని సుదీర్ఘ కాలం వరకు దాన్ని నడిపించాలనంటే దానికి కొంత కేటగరైజేషన్ చేయడం, దాన్ని కొన్ని డివిజన్స్గా చేయడం అనేది మన వాళ్ళు అప్పుడు చేసినారు. అది చేసినారు కాబట్టి ఇంతటి భారతావని ఏదైతే ఉందో, ఇంత సబ్ కాంటినెంట్ అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మయన్మార్ వరకు ఉన్నటువంటి ఈ అఖండ భారతం ఏదైతే ఉన్నదో ఇది మిగిలిపోయింది. ఇది ఇప్పటికీ బతికి ఉన్నది. ఇప్పుడు మనం యూరోపియన్ దేశాలలో కానీ, ఆఫ్రికన్ దేశాలలో కానీ, ఈవెన్ అమెరికా దేశాలలో కానీ చూసుకున్నట్టయితే చిన్న చిన్న కంట్రీస్ 10 లక్షలకు ఒక దేశం, 20 లక్షలకు ఒక దేశం, యూరోప్లోనైతే మీకు 5 లక్షలకు కూడా దేశం ఉన్నది. ఆ దేశాలుగా విభజన జరగడానికి కారణం ఏమిటంటే యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ లేకపోవడం. ఒక రకంగా వర్ణ వ్యవస్థ అనేది మనకి యూనిఫైయింగ్ ఫ్యాక్టర్గా ఉన్నప్పుడు కూడా మనకి కుల వ్యవస్థ అని వచ్చి మనల్ని విభజించడం జరిగింది. అంటే దీన్ని నెగటివ్ ఇంపాక్ట్ కుల వ్యవస్థలా తయారైంది. కానీ వర్ణ వ్యవస్థ అనేది మన ఓవరాల్ వ్యవస్థని కలిపి ఉంచడానికి, మన వ్యవస్థని అన్నదమ్ములుగా ప్లస్ ఒకరినొకరు గౌరవించుకునే విధంగా తయారైనటువంటి వ్యవస్థ అపభ్రంశమై దాన్ని నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయి మనకి ఈ కుల వ్యవస్థలాగా వచ్చింది.